పీకల దాకా తాగారు, ఫుల్ గా ఎంజాయ్ చేశారు. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు జరిపిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో 1594 మంది మందుబాబులు పట్టుబడ్డారు. స్పెషల్ డ్రైవ్ తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ప్రమాదాలు నివారించడంలో సక్సెస్ అయ్యారు పోలీసులు. న్యూ ఇయర్ ను యాక్సిడెంట్ ఫ్రీగా మార్చేందుకు ట్రాఫిక్ పోలీసులు రూపొందించిన ప్రణాళిక సక్సెస్ అయింది. 31st నైట్ వేడుకల్లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ రోడ్లతో పాటు శివారు ప్రాంతాలైన సైబరాబాద్, రాచకొండ పోలీసులు తీసుకువచ్చిన న్యూ ఇయర్ ట్రాఫిక్ రూల్స్ సత్ఫలితాలనిచ్చాయి. 3 కమిషనరేట్ల పరిధిలో డిసెంబర్ 31కి పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తో 5 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సిటీలోని కీలక ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. 3 కమిషనరేట్ లో కలిపి మొత్తం 1594 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ లోనే 957 కేసులు ఉన్నాయి. ఈ సంవత్సరం అరౌండ్ 50 టీమ్స్ పెట్టి దానికి 100 లొకేషన్స్లో కేసెస్ బుక్ చేశాము. దాంట్లో 957 కేసెస్ బుక్ అయినాయి డ్రంక్ డ్రైవింగ్ది. ఫ్లైఓవర్స్ క్లోజ్ చేశాము. ఇక్కడ ఓవర్ స్పీడింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడక్కడ మేము బ్యారికేడ్స్ పెట్టి స్పీడ్ కట్ చేసాము. మా టార్గెట్ మేము అందరూ పెట్టుకున్నాము, సెలబ్రేట్ విత్ సేఫ్టీ. సో అది మేము చాలా మిషన్ మోడ్ లో చేసాము. అయితే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ సహా సిటీలోని 100 ప్లేసుల్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి న్యూ ఇయర్ తెల్లవారుజాము వరకు 957 కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలో 17 చెక్ పోస్టుల్లో 400 కేసులు, ఔటర్ రింగ్ రోడ్ పై 15 ర్యాష్ డ్రైవింగ్ కేసులను నమోదు చేసిన పోలీసులు మొత్తం శివారు ప్రాంతాల్లో 4,03,000 ఫైన్ కలెక్ట్ చేశారు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్, ఉప్పల్, భువనగిరి ఏరియాల్లో 237 డ్రంక్ అండ్ కేసులు బుక్ చేసిన పోలీసులు న్యూ ఇయర్ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మామూలుగా మేము 2-2:30 వరకు పార్టీస్ పెట్టేవారు. బట్ ఈ సంవత్సరం మేము ఒక మిషన్ మోడ్లో పెట్టాము. దాంతో 4:35 వరకు మా టీమ్స్ ఉన్నాయి. మేము కూడా ఆల్మోస్ట్ 4 వరకు మేము కూడా ఫీల్డ్లో ఉన్నాము. మొత్తం ఏరియాస్ కవర్ చేసాము. సిపి గారు కూడా చాలా ప్లేసెస్లో మూవ్ చేశారు. ఆల్ పోలీస్ ఆఫీసర్స్, సిటీ బేస్డ్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఏరియాలో మూవ్ చేసి దానికే మన టీమ్స్కి మోటివేట్ చేసి తర్వాత పబ్లిక్కి కూడా అవేర్నెస్ పెట్టి ఎట్లా జరిగింది. పీవీ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు ఓఆర్ఆర్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు కొత్త సంవత్సరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.